క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అందమైన సుందరమైన దేవాలయము ఒంగోలు పట్టణములోనే అతిపెద్ద దేవాలయము. పునీత చిన్న తెరేసమ్మ గారి పేరు మీద అంకితము చేయబడిన దేవుని ఆలయము, కథోలిక సంఘానికి చెందిన దేవాలయము. 1940వ సంవత్సరములో ఒక విచారణగా ఈ యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దానికి ముందు గురువులు వేరు ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ప్రార్థనలు, దివ్య బలి పూజలు సమర్పిస్తూ ఉండేవారు. కానీ 1940వ సంవత్సరంలో స్థానికంగా గురువులు నివాసం ఉంటూ నెల్లూరు మేత్రాసన పరిధిలో ఒక విచారణగా రూపొందించడం జరిగింది. అలనాటి మేత్రానులు మహాగణ విలియం బౌటర్ తండ్రి గారు ఈ విచారణను ఆశీర్వదించారు. నాటి నుండి నేటి వరకు ఎంతో గొప్పగా ప్రభుని పరిచర్యలో, విశ్వాసములో సంఘము ఎదుగుతూ విరాజిల్లుతూ ఉన్నది. పునీత చిన్న తెరేసమ్మ గారి దేవాలయం ప్రధాన సంఘంగా ఉంటూ చుట్టుప్రక్కల ఉన్న గ్రామములు కూడా సువార్తను అందించడం జరిగింది. మరి చుట్టుపక్కల మరొక 4 గ్రామాలని ఈ యొక్క దేవాలయ కింది పరిధిలో ఉంచడం జరిగింది. అంతేకాక మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఈ విచారణ క్రింద ఉన్న ఒక గ్రామము అయిన గుడిమెల్లపాడు అనేటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా ప్రధాన ఆలయముగా, అంటే ఒక విచారణగా రూపొందించడం జరిగింది. 2022వ సంవత్సరంలో దీనిని ఒక ప్రత్యేకమైనటువంటి విచారణగా ఆశీర్వదించారు. ప్రస్తుతం ఉన్నటువంటి మహాగణ మోజెస్ డి ప్రకాశం తండ్రి గారు ఈ నూతన విచారణను ఆశీర్వదించారు. ఇక్కడ మనం దీనిని బట్టే చెప్పవచ్చు ఎంత గొప్పగా ఈ యొక్క విచారణ విశ్వాసులతోటి అభివృద్ధి చెందుతూ వచ్చిందో. అనేక మంది క్రీస్తుని యొక్క మార్గంలోనికి నడిపించబడ్డారు. 80 సంవత్సరాలలోనే ఎంత గొప్పగా దేవుడు ఈ సంఘాన్ని ఆశీర్వదించాడో మనం చూస్తూ ఉన్నాం. ఉన్నటువంటి సంఘం నుంచి మరలా మరొక విచారణను ఏర్పాటు చేయడం అంటే అది ఎంతో గొప్ప విషయంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. నేడు అనేక మంది విశ్వాసులు ఈ సంఘంలో చేరి ప్రార్థనలు, దివ్య బలి పూజల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రము ఇక్కడ దివ్య బలి పూజలు సమర్పించబడుతూ ఉన్నాయి. పరిశుద్ధ జపమాలలు, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు, దివ్య సత్ప్రసాద ఆరాధనలు, ఇంకా అనేకమైనటువంటి భక్తి కార్యాలు ప్రజలని, విశ్వాసులని ఆధ్యాత్మిక బాటలో నడిపించేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి గురువులు, గురుశ్రీ డిఎస్ పాల్ ఫాదర్ గారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. మరి ప్రతినిత్యం కూడా మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి, మన కోసం ప్రార్థన చేయడానికి గురువులు అనునిత్యం కూడా మనకి అక్కడ అందుబాటులో ఉంటారు. ఇది ఎంత గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయము. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క విచారణ దినదినము అభివృద్ధి చెందుతూనే ఉన్నది. మరి ఒంగోలు పట్టణంలో నడిబొడ్డున ఈ యొక్క దేవాలయాన్ని ఆ దేవాతి దేవుడే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ యొక్క దేవాలయము రైల్వే స్టేషన్కి మరియు బస్ స్టేషన్కి కూడా అతి సమీపంలో ఉండటము ఎంతో ఆనందదాయకం. 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ పరిధిలోనే మనము రైల్వే స్టేషన్కి వెళ్ళవచ్చు, మనము బస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం సందర్శించడానికి లేదా అక్కడ భక్తి కార్యాలలో పాల్గొనడానికి కూడా ఎంతో అవకాశం కలిగి ఉన్నది. ఈ యొక్క
స్టేషన్స్ కూడా మనకు అతి సమీపంలో ఉండటము ఎంతో మంచిగా ఉంటూ ఉన్నది. మరి పాత మార్కెట్ సెంటర్ అని చెప్పేసి ఈ యొక్క ప్రాంతమును పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇది అనేక మందికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ పాత సెంటర్ మార్కెట్లో రోడ్డు ప్రక్కనే మనకి ఈ యొక్క దేవాలయము దర్శనమిస్తూ ఉంటుంది. బయట నుంచి చూడగానే ఎంతో అందంగా, సుందరంగా ఎత్తైనటువంటి దేవాలయము. బయట నుండి చూడగానే ప్రభుని యొక్క స్వరూపాలు, మరి ఎత్తైనటువంటి ఆ ముఖద్వారము మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంది. బయట నుంచి ప్రభుని సిలువ త్యాగము మనకి కనిపించేలాగా ఆ దారిలో వెళ్తున్నటువంటి వారికి, వచ్చేవారికి ఆ మార్గంలో నుండే ప్రభుని యొక్క సిలువ త్యాగాన్ని చూసేటువంటి రీతిగా ఆ రోడ్డు పక్కనే ఈ యొక్క కలువరి సిలువ, ప్రభుని బలియాగా ఆ కొండను కూడా మనము ఎంతో చక్కగా చూడవచ్చు. మరి అదే రీతిగా లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఇంకా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి, ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని మనం చెందవచ్చు. చుట్టూ కూడా పచ్చనైనటువంటి చెట్లతోటి, ఇంత సిటీలో అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి ఒక పచ్చదనం మనకి కనిపిస్తూ ఉంది. ఎంతో అందమైనటువంటి, సుందరమైనటువంటి ఈ యొక్క వాతావరణము, ఈ ప్రదేశము ఎంతో శుభ్రంగా ఈ యొక్క ప్రాంగణాన్ని నేడు మెయింటైన్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికతతో కూడినటువంటి దేవాలయం. ఈ లోపల భాగం మనం చూసినట్లయితే ఎంతో సుందరమైనటువంటి స్వరూపాలతోటి మనకి దేవాలయము కనిపిస్తూ ఉన్నది. పవిత్రమైనటువంటి స్థలము, బలిపీఠము. మరి అదే రీతిగా ఈ దేవాలయము బయట చుట్టూ కూడా మనం చూసినట్లయితే ప్రభుని యొక్క సిలువ పాటులు మనందరికి కూడా జ్ఞాపకం చేస్తూ, యేసు ప్రభు సిలువ మోస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలు 14 స్థలాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ప్రత్యేకంగా కథోలికులకి ఈ తపస్సు కాలంలో ఈ 14 స్థలాలు ధ్యానించుకునేటువంటి ఒక గొప్ప భక్తి కార్యము మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవాలయం చుట్టూ ఈ యొక్క 14 స్థలాల స్వరూపాలను ఏర్పాటు చేసి ఈ సిలువ మార్గాన్ని, సిలువ మార్గ ధ్యానాలని చేసుకోవడానికి ఎంతో అందంగా, సుందరంగా కూడా ఈ యొక్క స్వరూపాలని ఏర్పాటు చేయటము జరిగింది. మరి ఒకప్పుడు ఇక్కడ స్కూలు జరుగుతూ ఉన్నది. మరి అదే రీతిగా ఇక్కడ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉండటానికి హాస్టల్ వసతి కూడా ఉన్నది. కానీ ప్రస్తుతము ఈ యొక్క ఎయిడెడ్ స్కూల్స్ తీసేయడం ద్వారా ఈ యొక్క స్కూలు ప్రస్తుతానికి రన్ అవటం లేదు. కానీ గత సంవత్సరం వరకు కూడా ఎంతోమంది పిల్లలకి ఒంగోలు పట్టణం కావచ్చు, ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఎంతోమంది ఈ యొక్క బోర్డింగ్లో చదువుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి మనం చూసినట్లయితే నెల్లూరు సహవారస పీఠాధిపతులైనటువంటి పిల్లి అంతోందాస్ తండ్రి గారు కూడా ఇదిగో ఈ యొక్క బోర్డింగ్లోనే, ఈ స్కూల్లోనే ఆయన కూడా చదువుకోవటం జరిగింది. కాబట్టి ఎంతోమంది బిడ్డలు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో నుండి ఇక్కడ చదువుకున్నారు. ఎంతో గొప్ప స్థాయిలో నేడు వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా ఎంతో గొప్పగా దేవుడు ఈ ప్రాంతం నుంచి తన యొక్క అద్భుతాలను చేస్తూ ఉన్నాడు. ఎంతో గొప్పగా ఈ యొక్క ఆలయాన్ని, యొక్క విచారణని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ఒంగోలు పట్టణంలో ఉన్నవారికి, ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించేటువంటి మంచి అవకాశం ఉన్నది. కాబట్టి రండి, ఈ యొక్క ఆలయాన్ని సందర్శించండి. ఆ దేవాతి దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్.